ఏదో మెగా సిటీ అన్నారు విజయవాడ గుంటూరు, దెన్ యాక్సెప్టెడ్. అదైనా ఇప్పుడైనా డిసైడ్ చేయాలి కదా. ఇవాళ రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, అమరావతి కేర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్. ఎందుకు అంటే మొన్న జూన్ 2వ తారీఖుతో 10 ఏళ్ళు అయిపోయింది, లాస్ట్ ఇయర్ జూన్ 2తో. అప్పటికి ఎవరున్నారు అధికారంలో? వీళ్ళే ఉన్నారు. తెలుగుదేశం అధికారంలో ఉంది, బీజేపీనే సెంట్రల్ అధికారంలో ఉంది, జనసేనే ఇక్కడ మిత్రపక్షంగా ఉంది. మరి వీళ్ళు అప్పుడైనా ఓ చట్టం చేసి పడేయాలి కదా, అంటే చేయలేదుగా. మరి ఇప్పుడు ఏంటి క్యాపిటల్? అదే సందర్భంలో పోనీ వీళ్ళు చెప్పినట్టు మెగా సిటీ అనుకుందాం, ఎవరు నోటిఫై చేశారు? ఇప్పుడు మీకు హైదరాబాద్లో ఎల్బీ నగర్ ఇదివరకు ఒక మున్సిపాలిటీ, కుకట్పల్లి ఒక మున్సిపాలిటీ, మియాపూర్ ఒక మున్సిపాలిటీ, వేటికి అయి ఉండే. కలిపిన తర్వాత ఏమన్నారు? గ్రేటర్ హైదరాబాద్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఇప్పుడు ఎన్నికలు అక్కడ అసెంబ్లీ నియోజకవర్గాల వారికి జరుగుతాయి, కార్పొరేషన్స్ మున్సిపాలిటీల పరంగా అన్ని ఒకటేగా, జిహెచ్ఎంసీనేగా, చెన్నైకి చెన్నై కార్పొరేషనేగా, బెంగళూరుకి బెంగళూరు కార్పొరేషనే కదా, అది ఆ రాష్ట్ర రాజధాని కదా. మనకి వెలగపూడి పంచాయతీ, తాడేపల్లి పంచాయతీ, ఉండవల్లి పంచాయతీ, మంగళగిరి మున్సిపాలిటీ, బెజవాడ కార్పొరేషన్, గుంటూరు కార్పొరేషన్, ఇవన్నీ ప్రస్తుతం ఇంకా పదవీ కాలాలు నడుస్తున్నాయిగా. చేశారా పోనీ? ఇవన్నిటి విలీనం చేస్తే ఆటోమేటిక్గా వీటి పదవీ కాలం రద్దు అయిపోతుంది కదా. లేదా కనీసం ఆ ప్రారంభ దీంట్లో ఇదివరకు అనేవాళ్ళు కదా, పోలవరానికి నేను గనక ప్రమాణం కూడా చేయని మీరు ఇవ్వకపోతే 7 మండలాలంటే, అది కూడా వాస్తవంగా వెంకయ్యనాయుడు గారు చెప్తే అప్పటికప్పుడు నరేంద్ర మోడీ గారు అసలు ఆయనే ప్రమాణ స్వీకారం చేయకముందే క్యాబినెట్ మీటింగ్ పెట్టి అప్రూవ్ చేశారు పోలవరానికి సంబంధించి 7 మండలాలు ఆంధ్రాలో విలీనం. కానీ అది చంద్రబాబు గారు తన ఖాతాలో వేసుకున్నారు కదా. అంతటి ముందు చూపు ఉన్న ఆయన కదా. మరి అంతటి ముందు చూపు ఉన్నటువంటి ఆయన అమరావతికి సంబంధించి ఎందుకని 2018 లోపు అది డిసైడ్ చేయలేదు, 19 లోపు లేదు.